నమస్తే వినీల్ గారు. నమస్తే జయ గారు. వినీల్ గారు, బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని చూస్తే ఇంకా డైరెక్ట్ సబ్జెక్టే, ఇంకా వేరే మాటలు ఏమనిపించదు కదా. బెల్లీ ఫ్యాట్ కి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మన వినీలా డైట్స్ లో బెల్లీ ఫ్యాట్ మాత్రం భలే తగ్గిపోతారండి. ఫ్యాట్ బర్న్ అవటం ఒక ఎత్తు అయితే టమ్మీ మాత్రం భలే షేప్ వచ్చేస్తూ ఉంటుంది, మగవారికైనా ఆడవాళ్ళకైనా కూడా. ఆఫ్టర్ డెలివరీ బాగా ఈ ఇష్యూని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం విమెన్ అయితే కనుక కదండి. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తగ్గాలి, మీ డైట్ తో పాటు మేము ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? నేను చాలా టిప్స్ ఎస్ మన సుమన్ టీవీలో కానీ, మన ఛానల్స్ లో కానీ, వేరే ఛానల్స్ లో కానీ నేను డెఫినెట్ గా అన్ని టిప్స్ ఇస్తున్నా. అవును, నా దగ్గరికి ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళే రండి అని కూడా చెప్తున్నా. ఓకే, బెల్లీ ఫ్యాట్ అంటే మన బాడీ వెల్ డిజైన్డ్ అన్నమాట. సో అది ఫ్యాట్ పేరు, అందరు బెల్లీ ఫ్యాట్ వచ్చేసింది అని నేను కంగారు పడిపోతా ఉంటారు. కానీ మన బాడీ వెల్ డిజైన్డ్ కాబట్టి అది లోపల హార్ట్ చుట్టూ కానీ, లంగ్స్ చుట్టూ కానీ, ఆర్గాన్స్ చుట్టూ కానీ ముందు పేర్చకుండా ముందు మన పొట్ట మీద పేర్చి నేను నిన్ను కాపాడుతున్నాను అనే ఇండికేషన్ ఇస్తుంది. వావ్, అది అక్కడికి వెళ్తే డేంజర్ కదా. అందరూ నాకు ఇది బాలేదు అని, బట్ యువర్ బాడీ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. ఫస్ట్ ఇది పెరిగిపోయాక అప్పుడు ఇట్ స్టార్ట్ స్టోరింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. ఓకే, సో బెల్లీ ఫ్యాట్ అనేది నేను ఇండికేషన్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ డైట్ అండ్ స్లీప్ ప్యాటర్న్స్ అండ్ యువర్ స్ట్రెస్ అన్నీ. ఎక్కువ శాతం బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటున్నప్పుడు, ఎక్కువ శాతం నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తున్నప్పుడు వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ శాతం వస్తుంది. ఓకే ఓకే, వేరే వాళ్ళకి రాదు అని కాదు. ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకు కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది. చాలా మంది ఏజ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. నిజంగా అలా రీజన్ ఉంటుందండి. మెనోపాజ్ ముందు, లేకపోతే 50 క్రాస్ అవుతున్న విమెన్ లో కానీ, మెన్ లో కానీ బెల్లీ కొంచెం పెరగటానికి ఛాన్స్ ఉంటుంది, తొందరగా తగ్గదు అని కూడా అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మెనోపాజ్ రాగానే నాకు మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి, నాకు అది ఉంటున్నాయి అనే కంప్లైంట్స్ విన్నారు కదా. వింటామండి. మరి మూడ్ స్వింగ్స్ ఏం రిలీజ్ చేస్తే? స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తే. ఓకే, ఇఫ్ యువర్ స్ట్రెస్ హార్మోన్ ఈజ్ ఆన్, యూ స్టోర్ యువర్ ఫ్యాట్ అరౌండ్ యువర్ బెల్లీ. ఓకే ఓకే, బెల్లీ ఫ్యాట్ వచ్చింది, యూ నీడ్ టు ఫీల్ హ్యాపీ. ఎక్కడొచ్చినా యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఓకే, నీకు బెల్లీ ఫ్యాట్ వచ్చింది, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి. 6 తర్వాత 7 తర్వాత తినద్దు. ఎక్కువ శాతం ఆకలి అనిపిస్తే సలాడ్స్, ఫ్రూట్స్ జోలికి కూడా నైట్ టైం వెళ్ళొద్దు. ఫ్రూట్స్ కూడా నైట్ టైం తినకూడదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ బాడీలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండే ఫుడ్, గ్యాస్ట్రిక్ అంటే చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే ఫుడ్ మీకు ఏది పడుతుంది, ఏది పడట్లేదు? పన్నీర్ పడుతుందా? పన్నీర్ పడట్లేదంటే టోఫు ట్రై చేయండి, టోఫు పడట్లేదంటే ఇంకొకటి ట్రై చేయండి. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్, ఎనీ కైండ్ ఆఫ్ వెనిగర్స్ ఆల్సో బాడీలో గ్లూకోజ్ ని పెంచకుండా మనకి హెల్ప్ చేసేది. అండ్ పాయింట్ టు బి నోటెడ్, అందరికీ పడదు. 10 లో 5 మెంబర్స్ కి పడుతుంది, 5 మెంబర్స్ కి పడదు. సో అది పడనప్పుడు దాన్ని పక్కన పడేయాలి. ఓకే, సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయండి? దాని ఇండికేషన్ మంట, బర్నింగ్ సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్, డిజీనెస్, నాజియా. తీసుకోవటంలో అంటే స్పెసిఫిక్ గా ఇలా తీసుకోవాలి వెనిగర్ అనగానే చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు వినీల్ గారు. దాన్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 టీ స్పూన్ డైల్యూట్ చేసుకొని తీసుకోవాలి. అది కూడా ఒక 3 months తీసుకున్నాక 1 month బ్రేక్ కంపల్సరీగా ఇవ్వాలి. కంటిన్యూస్ గా జీవితాంతం కూడా తీసుకోవాలి. ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి, అట్లా ఉంటుంది. నేను నా డైట్ లో క్లయింట్స్ కి ఎవరికి చెప్పను. నేను చియా సీడ్స్ చెప్తాను, నేను లెమన్ చెప్తాను. బికాజ్ నేను నా సెంటర్లో, నా వెల్నెస్ సెంటర్లో నేను వాళ్ళని డాక్టర్ అండర్ ఏది ఇచ్చినా వాళ్ళకి సెట్ అవ్వకపోతే నేను మార్చుకుంటాను. ఓకే, సో నేను ఇప్పుడు ప్రతి ఒక్క క్లయింట్ ని మీకు పడుతుందా పడట్లేదా, వాళ్ళ సిమ్టమ్స్ అన్ని కరెక్ట్ గా కొంతమంది చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు. బట్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీరు తీసుకున్నప్పుడు అది పడితే కనుక అది చాలా మంచి రెమెడీ ఫర్ బెల్లీ ఫ్యాట్. మీ గ్లూకోజ్ స్పైక్ ఎప్పుడైతే తగ్గుతుందో మీ బాడీలో, మీ హెల్త్ బాగుంటుంది, మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అన్ని ఎక్కువ శాతం షుగర్స్ నాపేయాలి, కార్న్ సిరప్స్,
బ్రెడ్, మైదా, వైట్ రైస్ ఇవన్నీ బెల్లీ ఫ్యాట్ తగ్గే వరకు తాత్కాలికంగా మినిమైజ్ చేయాలి. నేను మినిమైజ్ చేసినా తప్పేం లేదు, నేను స్టాప్ చేయను, ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్తాను బౌల్ ఆఫ్ రైస్ లో. అవునవును. సో నేను అది ఇచ్చినప్పుడు నేను చేసే ఒక్కొక్కరికి పడే రెమెడీస్ గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా నేను నా క్లయింట్స్ కి ఇస్తాను. సో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా చియా సీడ్స్ కానీ, నేను చెప్పిన విధంగా చియా సీడ్స్ కూడా క్యాలరీస్ లో హై ఉంటాయి. సో ఏది చేసినా క్యాలరీ కౌంట్ లో చేసుకుంటూ, లెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ శాతం గట్ ఫుడ్. ఓకే. తినే ప్యాటర్న్, ఫస్ట్ ఫైబర్, నెక్స్ట్ ప్రోటీన్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ పోర్షన్ ఎప్పుడైతే ఎంత మినిమైజ్ చేయగలరో అంత మినిమైజ్ చేయాలి. నేను ఒక్క దోశ తిన్నా అంటే ఒక్క దోశ తిని 2-3 గంటలతో కూడా ఒక దోశ వేసుకోవచ్చు, ఒక గంటతో కూడా ఒక దోశ వేసుకోవచ్చు. బట్ అక్కడ క్వాంటిటీ ఒకటే ఉంటది, క్యాలరీస్ వేరుంటాయి, షుగర్ లెవెల్స్ వేరుంటాయి, నీ షుగర్ స్పైక్స్ కూడా వేరుంటాయి. సో యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, నాట్ టు మీ, నాట్ టు ఎనీబడి. కన్సిస్టెన్సీ అంటే ఈ రోజు డైట్ స్టార్ట్ చేయగానే ఈ రోజు బెల్లీ ఫ్యాట్ తగ్గదు. నేను నా డైట్ లోకి ఎందుకు అంత కౌన్సిలింగ్ చేస్తాను అంటే, మీరు 2 నెలలు నా మాట వినాలి, నేను ఒక సర్టన్ వెయిట్ పక్కన పెడతాను, ఆ తర్వాత అది మెయింటైన్ చేపిస్తాను. సో మీరు 2 నెలలు కానీ 3 నెలలు కానీ కన్సిస్టెన్సీగా లో కార్బోహైడ్రేట్స్. షుగర్స్ అంటే అందరూ స్వీట్స్ అనుకుంటారు, బట్ వాటికన్నా డేంజరస్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్. అవి మినిమైజ్ చేసేసేయండి, క్లోజ్ చేసినా ప్రాబ్లం ఏమి లేదు. కాకపోతే కొంతమంది క్లోజ్ చేస్తే తల తిరగటము, తల నొప్పి అవన్నీ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మినిమైజ్ చేసి ఒక ప్యాటర్న్ ప్రకారం ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్గా 6-7 కల్లా ఆపేసి 11 to 4 కంపల్సరీగా స్లీప్, డీప్ స్లీప్లో ఉండేలా చూసుకుంటే 6-7కి కనుక ఫుడ్ ఆపేస్తే మీరు పడుకునేసరికి లోపల ఉండే ఫుడ్ కూడా అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు మనతో పాటు మన మెషిన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది, బాడీలో హార్మోన్స్ బెటర్ అవుతాయి. ఆ ఫాస్టింగ్లో బాడీలో ఇప్పుడు పడుకున్నప్పుడు ఎనర్జీ కావాలిగా, పడుకున్నప్పుడు కూడా మనకు ఎనర్జీ కావాలి. అప్పుడు గ్లూకోజ్ స్పైక్ కనుక బాడీలో లేకపోతే బాడీలో ఉండే స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బాడీ నిద్రపోయేటప్పుడు ఎనర్జీని తీసుకుంటుంది. సో 100% మీరు ఈ గట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, గట్ని కేర్గా గట్ ఫుడ్ కేర్గా చెక్ తీసుకుంటూ నిద్ర ప్రాపర్గా పోతూ, మీ గ్లూకోజ్ స్పైక్స్ని మానిటర్ చేసుకుంటూ డైట్ తీసుకుంటే 100% మీరు ఇంట్లో ఉండైనా బెల్లీ ఫ్యాట్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంతకు ముందు మన డిస్కషన్లో మీరు యాపిల్ సైడ్ వెనిగర్ అనేది కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదు అన్నారు కదా, ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందండి? యాజ్ ఇట్ ఈజ్ అదే యాపిల్ సైడర్ వెనిగర్, మదర్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. దాని తర్వాత అదే విధంగా ఆ వెనిగర్కి సమానంగా 3 లెమన్స్ పనిచేస్తాయి. 3 full లెమన్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో పిండి తీసుకోవచ్చు ప్రతి మీల్కి ½ an hour or 1 hour ముందు. అది తీసుకున్నాం కదా అని ఇంత బిర్యానీ తినకూడదు, లెస్ కార్బోహైడ్రేట్. ఒక వెనిగర్ తాగంగానే పొట్ట తగ్గిపోద్ది, లెమన్ తాగంగానే 3 lemons తాగంగానే పొట్ట గ్లూకోజ్ ని ఫాస్ట్ గా పెంచొద్దు. అలానే గ్లూకోజ్ ఫాస్ట్ గా పెరగకుండా ఉండటానికి రెడ్ రైస్ తినొచ్చు, బ్లాక్ రైస్ తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు, కినోవా తినొచ్చు. కినోవా ఈజ్ గుడ్. ఈ వెనిగర్ తో పాటు ఇవి కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ని మినిమైజ్ చేసే తీసుకోవాలి. కినోవా హెల్దీ అంటున్నారు కదా అని ఇంత తినకూడదు, దాన్ని కూడా ఎక్కువ తీసుకోవాలి. యూ నీడ్ టు మినిమైజ్. ఎట్టి పరిస్థితుల్లో ఎనీ ఫుడ్ మనం మినిమైజ్ చేయాలంటారా? అంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, ఫైబర్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత వరకు మినిమైజ్ చేసుకోవాలో అంతవరకు మినిమైజ్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా కూడా ఒక లిమిట్ లో తీసుకోవాలి. సో మనం తీసుకునే ప్రతి మీల్ మీద కూడా మనం ఫోకస్డ్ గా ఉండాలి, అంతే కదండి? ఫోకస్డ్ గా. తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం కాదంటారా వినీల్ గారు? అదే అండి, లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను 100 kgs ఉన్నాను, నేను 80 kgs అయ్యాక కూడా 100 kgs క్యాలరీస్ తింటానంటే కుదరదు. యూ నీడ్ టు రెడ్యూస్ యువర్ క్యాలరీస్. ఓకే, వర్కౌట్స్ వీక్ లో 5 days చేయాలి. మీ లైఫ్ టైం స్లీప్ అంతే ప్యాటర్న్ ఉండాలి. స్ట్రెస్ వద్దు అసలు, మనకు ఉన్నది ఒక్క జీవితం. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, యు ఆర్ నాట్ ఫర్ యువర్ మదర్, బ్రదర్, హస్బెండ్, వైఫ్ ఆర్ ఎనీబడి. మీరు అలోన్ గా వచ్చారు, మీరు అలోన్ గానే పోతారు. మీతో పాటు మీ మమ్మీ రాదు, మీ డాడీ రాదు. ఎవరికి టైం వస్తే వాళ్ళు పోతారు. సో ఎవ్రీ హ్యూమన్
అంతే. ఈజ్ యాజ్ సేమ్ యాజ్ యువర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ వైఫ్ అలానే ఒక యు ఆర్ లివింగ్ టుగెదర్ అంతే. వీఆర్ లివింగ్ టుగెదర్. ఒక ఇంట్లో ఒక మదర్ ఎలా ఫ్యామిలీలా ఉంటున్నారో ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరం అంతే. ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళమే. సో బీ హ్యాపీ. మీకు ఎవరితో హ్యాపీగా అనిపించిందో వాళ్ళతో మాట్లాడండి, హ్యాపీగా టైం గడపండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ లేకుండా. స్ట్రెస్ ఉండని వాళ్ళతో మాట్లాడండి. ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ స్ట్రెస్ ఉండని వాళ్ళతో మాట్లాడండి. సూపర్ అండి. డెఫినెట్ గా రేపటి నుంచి ఇంకా నేను మీతోనే చాట్ లో ఉంటాను. తప్పకుండా వెల్కమ్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. థ్యాంక్ యూ.